హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తానండి. మా ఇంట్లో అయితే నేను దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా చేస్తాను. పిల్లలే కాదు, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడతారు దీన్ని. 10 మినిట్స్ రెసిపీ అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో సాఫ్ట్ ప్యాన్ కేక్స్. ప్రతి ఒక్కటి కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సేనండి. గోధుమ పిండితో మాత్రమే దీన్ని చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. ఈ ఈజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేసేస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి వేసుకోవాలి. కొలత ఏం లేదండి, మనకి ఎన్ని కేక్స్ కావాలో అన్ని వేసుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లో మన తీపికి తగ్గట్టుగా బెల్లం పౌడరు 1 స్పూన్ పంచదార వేసాను. తర్వాత దంచుకున్న యాలకులు, అలాగే కొబ్బరి పౌడరు, కొంచెం బేకింగ్ పౌడర్ వేసానండి. బేకింగ్ పౌడర్ అయినా బేకింగ్ సోడా అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు పాలు పోసుకుంటున్నాను. చూడండి, చేతితోటి కలుపుకుంటే ఉండలేం లేకుండా బాగుంటాయి అన్నమాట. ఈ గరిటతో కానీ విస్కర్తో కానీ కలిపితే కొద్దిగా ఉండలుగా తగులుతుంది. చేతితోనే కలుపుకోండి, చాలా రుచిగా ఉంటాయి. పాలు అలాగే నీళ్లు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. పాలు వేయటం వల్లనే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ కేక్స్ లేదా తీపి అట్టు మన ఇష్టం వచ్చినట్టు పిలుచుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకుని దీన్ని 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇద్దాము. బాగా బబుల్స్ లాగా పొంగుతుంది అనమాట మనకి పిండి ఎప్పుడు కూడా పల్చగా ఉండకూడదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, తిక్కుగా ఉండాలి. దోశ పిండి కన్నా కానీ కొంచెం తిక్కుగా ఉండాలి. తర్వాత దోశ పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలండి. బాగా మందంగా వేసుకుంటే ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇంకా దీన్ని వచ్చేసి ఆయిల్తో కాకుండా నెయ్యితోటి ఫ్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎంత బాగా పొంగినాయో చూడండి, పైన బబుల్స్ ఎలా వచ్చినాయో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒక పక్క బాగా కాలిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవటమే. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. రెండో పక్కకి తిప్పుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. టైమే పెట్టదండి, సాఫ్ట్గా ఉడికిపోయిద్ది లోపల కూడా. మీ పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మార్నింగ్ మనకి హడావిడి లేకుండా స్నాక్స్గా కానీ లేదంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా కానీ మంచిగా చేసి ఇవ్వచ్చు. నేనైతే మా పిల్లల కోసం చిన్న దోశలు పోస్తున్నాను చూడండి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే తినేటప్పుడు మంచి వాసనతోటి చాలా చాలా బాగుంటాయి. మా ఇంట్లో అయితే వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా చేస్తాను ఈ రెసిపీని. మా పిల్లలతో పాటు మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు దీన్ని. మందంగా పోసుకుంటే ఏంటంటే లోపల కేకుల్లాగా మన పిల్లలు కేకులు ఎక్కువ ఇష్టపడతా ఉంటారు కదా, సో వాళ్ళకి బాగా ఎక్కువ నచ్చుతాయి అనమాట. పల్చంగా పోసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, వాళ్ళకి నచ్చదు. అందుకనే దోశ పిండి మనం కలుపుకునేటప్పుడు బాగా తిక్కుగా ఉండేటట్టు కలుపుకోవాలి, నీళ్ళుగా కాకుండా. మీకు ఇష్టం వచ్చిన షేపులో వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మన ఛానల్లో మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. చల్లారిపోయిన బాక్స్లో పెట్టినా సేమ్ ఇదే సాఫ్ట్నెస్ ఉంటుంది. చుట్టుపక్కలంతా క్రంచీగా, మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మస్ట్ ట్రై రెసిపీ. ఇంకా మనం దీంట్లో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడాము. గోధుమ పిండి కాబట్టి మన పిల్లలకి కడుపులో నొప్పి అలా కూడా ఏమీ ఉండదన్నమాట. అదే మైదా వేసామంటే అది అరగదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎప్పుడు చపాతీలే కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.